We already discussed about how you can map a simple object. ఒక simple object అనేటువంటి తీసుకుని suppose for example, if you are getting a requirement something like this is your input and the user is expecting a output something like this. If the user is expecting an output um, similar to this one. Okay. ఇక్కడ మనకి సోర్స్ అనేటువంటి ఫీల్డ్ ని బ్యాంక్ సోర్స్ అనేటువంటి ఫీల్డ్ కి మ్యాప్ చేయాలి. సో వెన్ సమ్వన్ సేయింగ్ లైక్ ట్రాన్స్ఫర్మేషన్, మనం ఒక టెక్నికల్ వర్డ్ యూస్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ మ్యాపింగ్, ఫీల్డ్ మ్యాపింగ్ అని చెప్పేసి అంటాం. సోర్స్ అనేటువంటిది బ్యాంక్ సోర్స్ కి మ్యాప్ చేయాలంటే, మీకు సపోజ్ యూజర్ అనేటువంటి పర్సన్ సోర్స్ లో సమ్ హెచ్డిఎఫ్సి అనేటువంటి వాల్యూ పంపితే, మీరు టార్గెట్ కి పంపేటప్పుడు దాన్ని బ్యాంక్ సోర్స్ కి మ్యాప్ చేసి పంపించాలి. సో వాట్ ఎవర్ ద వాల్యూ దట్ యు ఆర్ గెటింగ్ డైనమికల్లీ, సో ఇక్కడ ఏదైతే వాల్యూ అనేటువంటిది మీకు డైనమిక్ గా వస్తుందో ఆ వాల్యూ అనేటువంటిది పిక్ చేసి పంపించాలి. సిమిలర్లీ ఫర్ ద అమౌంట్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ 10,000, యూ నీడ్స్ టు సెండ్ దట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ టైప్ అనేటువంటి ఫీల్డ్ ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ టైప్ కి అండ్ పబ్లిక్ కస్టమర్ అనేటువంటి ఫీల్డ్ ని కస్టమర్ కి మ్యాప్ చేసి పంపించండి అని చెప్పేసి చెప్తారు. సో ఇట్ ఈస్ అ సింపుల్ ఆబ్జెక్ట్. వాట్ యూ కెన్ డూ లైక్, మనకి ఆబ్జెక్ట్ మ్యాపింగ్స్ అనేటువంటి ఆల్రెడీ మనం చెక్ చేసాం కదా. సో వెరీ సింపుల్, లైక్ ఆన్లైన్ DWL డేటా వ్యూ లాంగ్వేజ్ ఓపెన్ చేయండి. ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా we can provide this as an input and this is the expected output. ఈ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కి మనం మ్యాపింగ్స్ అనేవి చేయడానికి ఆబ్జెక్ట్ మ్యాపింగ్స్ కాబట్టి డైరెక్ట్లీ యూ కెన్ సే బ్యాంక్ సోర్స్ అనేటువంటి సోర్స్ నుండి పిక్ చేసుకోవాలంటే ఈజీగా పేలోడ్ డాట్ సోర్స్ అని చెప్పి పిక్ చేసుకుంటాం. సో ఈజ్ ఇట్ ద వే యూ విల్ డూ, రైట్? కరెక్ట్. Yes. రైట్. సిమిలర్ గా ఓవరాల్ అమౌంట్ ని అమౌంట్ నుంచి పిక్ చేసుకోవాలంటే సింటాక్స్ ఏంటి? Payload dot n. పేలోడ్ డాట్ అమౌంట్. బ్యాంక్ ట్రాన్స్ఫర్ టైప్ ని నేను ట్రాన్స్ఫర్ టైప్ నుండి పిక్ చేసుకోవాలి అంటే కనుక Payload dot పేలోడ్ transfer. డాట్ ట్రాన్స్ఫర్ టైప్. సిమిలర్లీ పేలోడ్ డాట్ పబ్లిక్ కస్టమర్. ఈ పేలోడ్ డాట్ పబ్లిక్ కస్టమర్ అంటే మనకి వాల్యూస్ అనేవి డైనమిక్ గా పిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు ఇలా హార్డ్ కోడెడ్ వాల్యూ ఇస్తే కనుక యూజర్ వేరే వేరే వాల్యూస్ ఇచ్చినా కానీ మీరు ఆ వాల్యూస్ ని డైనమిక్ గా పిక్ చేసుకోలేరు. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద కేస్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఒక సింపుల్ ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఈ రకంగా చేసాం. ఇందులో ఎక్కడైనా సరే ఆన్లైన్ అనేటువంటిది అప్పర్ కేస్ లో రావాలి అంటే కనుక మనం యూజ్ చేయాల్సినటువంటి ఫంక్షన్ లేదా ఆపరేటర్ ఏంటి? Upper of payload dot transfer type. అప్పర్ ఆఫ్ పేలోడ్ డాట్ ట్రాన్స్ఫర్ టైప్. సో ఇక్కడ మనకి ఆ ఫంక్షన్ ని మనం రాస్తాం, పేలోడ్ డాట్ ట్రాన్స్ఫర్ టైప్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటాం. ఇలా ఒక ఆపరేటర్ యొక్క ఫంక్షనాలిటీ తెలిస్తే మనం ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో హియర్ యూర్ సీయింగ్ ద ఆన్లైన్. సో నౌ మై రిక్వైర్మెంట్ ఈస్ this is the input in which the user is sending. యూజర్ అనేటువంటి పర్సన్ ఈ ఇన్పుట్ ని పంపిస్తున్నాడు. సో వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ దిస్ వన్? It's an array of objects. It's an array of objects. Simply we call it as an array. మనకి ఇన్పుట్ అనేటువంటిది array వస్తుంది. The expected output, what is the data type of the expected output? It is also of array type. It is an also array. So array అనేటువంటిది expected output. మీ DWL స్క్రిప్ట్ లో ఇన్పుట్ అనేటువంటిది array అని చెప్పేసి, సో యాజ్ వి ఆల్రెడీ లెర్న్, మనకి ఒక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ ఉంటాయి కనుక దాన్ని array అని చెప్పేసి ఉంది. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ది టైప్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్, మనకు ఒక ఆపరేటర్ ఉంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ టైప్ ఆఫ్. ఏ ఆపరేటర్ అది? టైప్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్. టైప్ ఆఫ్ పేలోడ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ సే లైక్ వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ దట్ పర్టికులర్ వాల్యూ. ఇక్కడ పేలోడ్ యొక్క డేటా టైప్ ఏమిటి అనేటువంటిది ఇఫ్ యూ వాంట్ టు ఫిగర్ ఇట్ అవుట్, కొన్నిసార్లు మనకి దాని యొక్క డేటా టైప్ బేస్ మీద కండిషన్స్ రాసేటువంటి కొన్ని స్కోప్స్ ఉంటాయి. సో ఆ టైంలో యూ షుడ్ నో, లైక్ అంటే చూడగానే మనకు అది అర్రే అని తెలుస్తుంది, బట్ ద సిస్టమ్ షుడ్ నో, రైట్? సిస్టమ్ అనేటువంటి దాన్ని రీడ్ చేయాలి అంటే కనుక మనం దానికి టైప్ ఆఫ్ అనేటువంటి ఒక కీవర్డ్ ఇచ్చి, ఓకే ఇఫ్ దిస్
టైప్ ఆఫ్ పేలోడ్ మనకి ఎర్రే అయితే కనుక డూ సమ్ యాక్టివిటీస్ అని చెప్పేసి మనం చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో హియర్ ద స్కోప్ ఈస్ ఇఫ్ ద ఇంటర్వ్యూర్ ఆస్కింగ్ ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ దిస్ వన్, వాట్ ఈస్ ద కీవర్డ్ యూ కెన్ యూస్ టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ పేలోడ్. ఓకే, ఇక్కడ నేను టైప్ ఆఫ్ పేలోడ్ అంటే ఎర్రే అని వచ్చింది. ఈ పేలోడ్ లోపల సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్ సంథింగ్ లైక్ హెచ్డిఎఫ్సి అనేటువంటిది, లెట్ మీ టేక్ డూప్లికేట్ ఆఫ్ దిస్. ఇందులో ఎర్రేకి టైప్ అనేటువంటిది ఎలా వస్తుందో చూస్తారు. సిమిలర్లీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎనీ ఆబ్జెక్ట్, లేకపోతే ఈ ఆబ్జెక్ట్ అనేటువంటి తీసుకుంటే యూ కెన్ సే ద టైప్ ఆఫ్ పేలోడ్. The type of payload is, here it is object. In case if I'm giving like payload.message అని ఇస్తుంటే what is the data type you are getting? string. So now can someone tell me why it is giving a string? Hello world is in string type, so message ఏం Yes. టైప్ ఉందో చూపిస్తుంది. Yeah, payload.message అంటే మనకి ఇండైరెక్ట్ గా పిక్ అయ్యేటువంటి వాల్యూ ఏంటి? హలో వరల్డ్ అనేటువంటి వాల్యూ పిక్ అవుతుంది. హలో వరల్డ్ యొక్క డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హియర్ ఇట్ ఈస్ షోయింగ్. ఇలా మనకి వస్తున్నటువంటి ఇన్పుట్ యొక్క డేటా టైప్ అనేటువంటి కనుక్కోవడానికి మనకి టైప్ ఆఫ్ అనేటువంటి ఒక ఆపరేటర్ ఉంది. ఓకే, దట్ ఈస్ ఫైన్. సో నౌ మై రిక్వైర్మెంట్ ఈస్ ఇలా వస్తున్న ఒక ఇన్పుట్ ఎర్రేని ఈ రకంగా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ కన్వర్ట్ చేసేటప్పుడు కూడా చూడండి, సోర్స్ అనేటువంటి దాన్ని దేనికి మ్యాప్ చేయాలి? ఇక్కడ బ్యాంక్ సోర్స్ అనేటువంటి ఫీల్డ్కి మ్యాప్ చేయాలి. సిమిలర్గా అమౌంట్ అనేటువంటి దాన్ని ఓవరాల్ అమౌంట్ అనేటువంటి ఫీల్డ్కి, బ్యాంక్ ట్రాన్స్ఫర్ టైప్ అనేటువంటి ఫీల్డ్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ టైప్కి మ్యాపింగ్ అనేటువంటిది చేయాలి. ఓకే, ఈస్ ద రిక్వైర్మెంట్ క్లియర్? Yes. Right. So now here I am using the input, this particular array. If I am calling it as payload అని నేను కాల్ చేస్తే కనుక నాకు ఓవరాల్ గా వచ్చేటువంటి ఇన్పుట్ అంతా కూడా పేలోడ్ అనేటువంటి కీవర్డ్ లో సేవ్ అవుతుంది. కాబట్టి పేలోడ్ ని నేను అవుట్పుట్, పేలోడ్ ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. హియర్ యు ఆర్ సీయింగ్ దట్ పేలోడ్ అవుట్ సైడ్. మనం ఆబ్జెక్ట్ మ్యాపింగ్స్ చేసినట్టు నేను ఆబ్జెక్ట్ మ్యాపింగ్ అనేటువంటిది డైరెక్ట్ గా స్టార్ట్ చేసి ఇక్కడ సోర్స్ అని చెప్పి ఇక్కడ సోర్స్ లో పేలోడ్ డాట్ సోర్స్ అని చెప్పేసి కాల్ చేశాను అంటే గనక విచ్ యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. అబ్జర్వ్ ద డిఫరెన్స్. So observe the difference. Let me take 3 more fields. ఇది ఒక సింపుల్ ఆబ్జెక్ట్ మ్యాప్ చేస్తున్నారు. సింపుల్ ఆబ్జెక్ట్ మ్యాప్ చేస్తున్నప్పుడు యూ కెన్ పిక్ డైరెక్ట్లీ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఏరియా. పేలోడ్ డాట్ సోర్స్ అని చెప్పేసి లేదు అంటే కనుక అమౌంట్కి అయితే పేలోడ్ డాట్ అమౌంట్, పేలోడ్ డాట్ ట్రాన్స్ఫర్ టైప్ అవి మీకు ఆటోమేటిక్గా డైనమిక్గా పిక్ చేసుకుంటుంది. సిమిలర్ కేసులో ఇక్కడ నేను దీనికి బ్యాంక్ సోర్స్ అని చెప్పించి ఈ బ్యాంక్ సోర్స్కి పేలోడ్ డాట్ సోర్స్ అని పిక్ చేస్తుంటే ఇట్ ఈస్ పికింగ్ ది కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మీకు ఓన్లీ సింగిల్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఆ సింగిల్ వాల్యూని పిక్ చేస్తుంది. ఇక్కడ ఇట్ ఈస్ పికింగ్ బేసికలీ ద కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. దానికి రీజన్ ఏంటి? కెన్ సమ్వన్ గెస్ వై ఇట్ ఈస్ పికింగ్ లైక్ దట్? Because we have multiple objects of an array. ఎస్, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎన్ అరే అండ్ ఆ ఫీల్డ్కి మ్యాచ్ అవుతున్నటువంటి మల్టిపుల్ ఫీల్డ్స్ అనేటువంటివి ఈ పర్టికులర్ పేలోడ్లో. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ రీడ్? బ్యాంక్ సోర్స్ అనగానే మనం పేలోడ్ అంటే కనుక ఇది ఓవరాల్ పేలోడ్ని రిఫర్ చేస్తుంది. సో ఓవరాల్ పేలోడ్ ఏంటి మనకి? వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ దిస్ ఓవరాల్ పేలోడ్? ఓవరాల్ పేలోడ్ ఎరే. పేలోడ్ డాట్ సోర్స్. ఈ ఓవరాల్ అర్రేలో సోర్స్ అనగానే ఎన్ని ఫీల్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి దీనికి?
4. 4. 4 ఫీల్డ్స్. సో పేలోడ్ డాట్ సోర్స్ అనగానే మనకి ఓవరాల్ గా 4 ఫీల్డ్స్ అనేటువంటివి మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్ విల్ పిక్ ఆల్ ద 4 వాల్యూస్. ఎప్పుడైతే మనకి కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయో అది మనకి ఏ ఫార్మాట్ లో చూపిస్తుంది? కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఇక్కడ హెచ్డిఎఫ్సి అనే ఒక ఎలిమెంట్ ఉంది, ఐసిఐసి అనే ఒక ఎలిమెంట్ ఉంది, ఐడిఎఫ్సి ఉంది, అరే. ఎస్బిఐ ఉంది. సో కలెక్షన్ ఆఫ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, if you have a collection of numbers, is it a valid array or not? Yes. Yes. So similarly, if you have a collection of some strings, something like this, is it a valid array or not? Yes. సో సిమిలర్ గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పేలోడ్ డాట్ సోర్స్ అనగానే సోర్స్ కి మనకి 4 ఫీల్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఆ 4 ఫీల్డ్స్ లో ఒక్కొక్క చోట ఒక్కొక్క స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ అనేటువంటిది ఒక రిప్రజెంటేషన్, ఒక కలెక్షన్ రిప్రజెంటేషన్ కింద చూపించాలి. ఎప్పుడైనా ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని రిప్రజెంట్ చేయాలి అంటే కనుక అది మీకు ఈ అర్రేలో చూపిస్తుంది, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ బ్యాంక్ సోర్స్ కి నేను పేలోడ్ డాట్ సోర్స్ అని పిక్ చేయగానే నాకు ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి రావడం జరిగింది. సిమిలర్ గా నేను ఇక్కడ ఇఫ్ ఐఎమ్ ప్రింటింగ్ సంథింగ్ లైక్ దిస్, ఇక్కడ నాకు అమౌంట్ అనేటువంటిది ఓవరాల్ అమౌంట్ అనేటువంటి కేటగిరీ రావాలి. సో ఓవరాల్ అమౌంట్ తీసుకుని పేలోడ్ డాట్, ఇక్కడ పేలోడ్ నుంచి నేను పిక్ చేశాను అంటే కనుక ఇక్కడ అమౌంట్ అనేటువంటివి ఎన్ని మ్యాచ్ అవుతున్నాయో అవన్నీ కూడా ఒక కలెక్షన్ కింద రావడం జరుగుతుంది, రైట్? సో ఇఫ్ ఐఎమ్ కంపేరింగ్ దిస్ విత్ మై అవుట్పుట్, విత్ మై రిక్వైర్డ్ అవుట్పుట్, సార్ నా రిక్వైర్డ్ అవుట్పుట్ కి ఇది మ్యాచ్ అవుతుందా? No. No. So now we needs to understand how we can take the control on an array. ఒక ఆబ్జెక్ట్ మీద కంట్రోల్ తీసుకోవడం అనేటువంటిది ఈజీ, డైరెక్ట్ యూ కెన్ డూ 1-on-1 మ్యాపింగ్స్. కానీ ఒక ఎర్రే మీద కంట్రోల్ తీసుకోవాలి, ఒక ఎర్రేని ఇటరేట్ చేయాలి ప్రాపర్గా అనేటువంటిది చేయాలి అంటే గనక మనకు ఒక ఆపరేటర్ ఉంది. ఆ ఆపరేటర్ పేరు మ్యాప్ ఆపరేటర్. వాట్ ఈస్ దట్ ఆపరేటర్ నేమ్? Map. మ్యాప్ ఆపరేటర్. సో మీరు ఏ మ్యాప్ ఆపరేటర్ ని ఏ ఇన్పుట్ మీద అప్లై చేయాలి అనుకుంటున్నారు? సో ఐ వాంట్ టు అప్లై ఆన్ ద పేలోడ్. ఈ పర్టికులర్ పేలోడ్ ని నేను ఇటరేట్ చేయాలి. సో ఇటరేషన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ సోర్స్ అనేటువంటి ఫీల్డ్ బ్యాంక్ సోర్స్ అనేటువంటి దానికి, సో ఇండివిజువల్ ఈచ్ ఆబ్జెక్ట్ అనేటువంటిది నేను ఇటరేట్ చేసుకోవాలి. ఈచ్ ఆబ్జెక్ట్ ని ఇటరేట్ చేయాలి అంటే మ్యాప్ అనేటువంటి ఒక ఆపరేటర్ ని యూజ్ చేయాలి. క్లియర్? Yes. రైట్. సో ఇందులో మ్యాప్ ఆపరేటర్ అని నేను యూజ్ చేయగానే ఇక్కడ మ్యాప్ అని సెర్చ్ చేయగానే, సో యూఆర్ సీయింగ్ వన్ సజెషన్ హియర్. ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ 2 లాంబ్డా పారామీటర్స్. సో అవి నేను ఏంటి అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ప్రస్తుతానికి 2 పారామీటర్స్ అనేటువంటిది ఇది సజెస్ట్ చేస్తుంది. సో ఈ 2 పారామీటర్స్ అనేది మనకి దేనికి హెల్ప్ అవుతాయి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది ఈచ్ పారామీటర్ అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఓకే, the operator what you are using is map operator, map of. Okay, so similar గా మీకు upper of అనేటువంటి ఆపరేటర్ ఎలా ఉందో, in the similar case you have a operator called map of. కానీ ఈ మ్యాప్ ఆఫ్ ఆపరేటర్, మ్యాప్ ఆఫ్ అనేటువంటి దాంట్లో here it is by default defining 2 parameters. One is related to the item and another one is related to the index. By using these 2 parameters, what exactly you want to do, so that activities you can do it over here, right? Okay, సో ఇందులో ఉన్నటువంటి ఈ ఐటమ్ ఇండెక్స్ అనేటువంటి ఆపరేటర్, ఈ సింటాక్స్ అనేటువంటిది ఎలా రాయాలి? చాలా సింపుల్, గుర్తుపెట్టుకోండి. నార్మల్ గా మీకు ఉన్నటువంటి ఆపరేటర్, ఏదైనా ఆపరేటర్ ఉంటే కనుక ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ ఓపెన్ పారాంథసిస్, మ్యాప్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్. ఈ మ్యాప్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్ లో యూ నీడ్స్ టు డిఫైన్ 2 పారామీటర్స్. ఆ 2 పారామీటర్స్ అనేవి విత్ ఇన్ ద పారాంథసిస్ డిఫైన్ చేస్తారు. సో వన్ ఈస్ రిలేటెడ్ టు ది ఐటమ్ అండ్ అనదర్ వన్ ఈస్ రిలేటెడ్ టు ది ఇండెక్స్. ఓకే, so by using these 2 parameters, what logic you want to write, so that you will define by using this particular syntax. Okay, so now ఈ ఐటమ్ అంటే ఏంటి, ఇండెక్స్ అనేటువంటిది దేనికి యూజ్ అవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్ ఇన్పుట్, మీరు దేని మీదనైతే మీరు మ్యాప్ అనేటువంటి ఆపరేటర్ యూజ్ చేస్తున్నారో ఆ ఇన్పుట్ అంతా కూడా మీకు ఐటమ్ లో స్టోర్ అవుతుంది.
If I am calling item, so you can see what exactly you are getting. The whole payload. The whole payload, basically the path on top of you have declared the map operator. ఓకే, ఫస్ట్ ఈ ఐటమ్ అనేటువంటి దాన్ని అర్థం చేసుకోండి. లెట్ మీ టేక్ ఏ డూప్లికేట్ కాపీ. చాలా జాగ్రత్తగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూలో మ్యాప్ ఆపరేటర్ మీద ఖచ్చితంగా టచ్ అయ్యేటట్లు ఒక ఇన్పుట్ అనేటువంటిది ఇచ్చి దాన్ని అవుట్పుట్ అనేటువంటిది అడుగుతారు. మీరు ఇక్కడ చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. సో యూజువల్గా మేము టీడబ్ల్యూఎల్ లాస్ట్లో తీసుకొస్తాం. ఫస్ట్లో తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే యూ విల్ హ్యావ్ టైం. నెక్స్ట్ 3 months మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. డైలీ మనం ఒక ఇన్పుట్ అనేటువంటిది ఇస్తాం, దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. బై ద టైమ్ యూఆర్ గోయింగ్ ఫర్ ది ఇంటర్వ్యూ మీకు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి ఇది మనం ఫస్ట్ తీసుకొచ్చాం. ఓకే, దిస్ ఈస్ ద ఓన్లీ కాంప్లికేటెడ్ ఏరియా. ఇంతకు మించి కాంప్లికేషన్ అనేటువంటిది ఉండదు. మీరు ఎక్కడైనా ఇష్యూస్ కనుక ఫేస్ చేస్తే ప్లీజ్ లెట్ మీ. ఓకే, Sure. రైట్. సో నౌ సిమిలర్ ఇన్పుట్ అనేటువంటిది నేను వేరే ట్యాబ్లో అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఈ వేరే ట్యాబ్లో దీనికి నేను ఏం చేస్తున్నానంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద అరే డైరెక్ట్లీ ఐ హ్యావ్ ఏ ఆబ్జెక్ట్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ డీటెయిల్స్. ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటి ఆబ్జెక్ట్ లోపల సో నౌ ఐఎమ్ హ్యావింగ్ దిస్ పర్టికులర్ అరే. క్లియర్? డిడ్ యూ అబ్జర్వ్ ద డిఫరెన్స్? Yes. ఇది ఆబ్జెక్ట్ లోపల బ్యాంక్ డీటెయిల్స్ లోపల నాకు కలెక్షన్ ఆఫ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటివి ఉన్నాయి. సో హియర్ ఇఫ్ యూ సీ ఐఎమ్ హ్యావింగ్ దట్ కలెక్షన్ డైరెక్ట్లీ యాజ్ అన్ అరే హియర్. Yes. సో ఇప్పుడు నేను ఇక్కడ మ్యాప్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాను. సో మ్యాప్ ఆపరేటర్ అనేది అసలు చూపించట్లేదు మీకు సజెషన్ అనేటువంటిది, కానీ నేను ఫోర్స్ఫుల్గా దీని మీద మ్యాప్ ఆపరేటర్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాను. సో లెట్ మీ సే ఐటమ్ కామా ఇండెక్స్. సో ఐ కెన్ యూజ్ దిస్ operator. So now here I'm calling something. I'm calling some item. Okay. So what exactly the error you are getting? You call the function map with these arguments, object function. So but it expects arguments of these types error. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మ్యాప్ ఆపరేటర్ అనేటువంటిది దేని మీద మాత్రమే అప్లై చేయగలం? Error. ఎర్రే మీద మాత్రమే అప్లై చేయగలం. ఎక్స్ప్లిసిట్లీ డిజైన్డ్ టు వర్క్ ఆన్ ది Array of objects. array of objects. రైట్. సో ఇక్కడ పేలోడ్ దగ్గర మ్యాప్ ఆపరేటర్ అనేటువంటిది నేను అప్లై చేయలేకపోతున్నాను, కానీ ఖచ్చితంగా నేను ఇందులో ఉన్నటువంటి బ్యాంక్ డీటెయిల్స్ మీద అప్లై చేయాలి అంటే కనుక నేను అప్పుడు చేయాల్సింది ఏంటి? ఈ పేలోడ్ డాట్ అని చెప్పేసి బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుని అప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అంటే నాకు ఏమొస్తుంది? పేలోడ్ డాట్ బ్యాంక్ Array. డీటెయిల్స్ అంటే ఎర్రే వస్తుంది. యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో పేలోడ్ డాట్ బ్యాంక్ డీటెయిల్స్. సో ఐఎమ్ గెటింగ్ ద ఎర్రే. ఈ ఎర్రే మీదన అంటే ఈ రిజల్ట్ మీదన, ఓకే, సో ఈ రిజల్ట్ మీదన నేను మ్యాప్ ఆపరేటర్ అనేటువంటిది అప్లై చేస్తున్నాను. సో నౌ ఇక్కడ ఐటమ్ అంటే నాకు ఈ పేలోడ్ అనేటువంటిది వచ్చి ఈ ఐటెంలో ప్లేస్ అవుతుందా లేదా ఈ పేలోడ్ డాట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటిది ప్లేస్ అవుతుందా అనేది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, సో నౌ టెల్ మీ విచ్ వాల్యూ విల్ బి స్టోర్డ్ ఇన్ దిస్ ఐటమ్? Payload dot bank details. ఎస్, మీరు మ్యాప్ ఆపరేటర్ ముందు ఏ పాత్ అయితే ఇస్తున్నారో ఈ పాత్ యొక్క రిజల్ట్ అనేటువంటిది ఐటెంలో ఉంటుంది. ఆర్ వి గుడ్ టిల్ దిస్ పాయింట్? Yes. Okay, so observe the difference. So here if I am declaring the item, you are getting the result of this payload bank details. దానిని ఇంకా మీకు ఐటమ్ అని చెప్పి కాల్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఇంకా పేలోడ్ డాట్ బ్యాంక్ డీటెయిల్స్ అని కాల్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. Here if I am calling the payload, the actual payload will come. Whatever the payload is there, that particular payload only will come, not this result. Okay, are we good till this point? Right. సో ఇది మనకి మ్యాప్ ఆపరేటర్ అసలు దేని మీద అప్లై చేయాలి, ఒక ఎర్రే మీద అప్లై చేయాలా ఒక ఆబ్జెక్ట్ మీద అప్లై చేయాలా అనేటువంటిది. సో మ్యాప్ ఆపరేటర్ అనేటువంటిది ఎర్రే మీద అప్లై చేయాలి. ఎర్రే మీద అప్లై చేసినప్పుడు ఈ పర్టికులర్ పేలోడ్ అనేటువంటిది ఇప్పుడు ఐటమ్ అనేటువంటి దాంట్లో మనకి స్టోర్ అవ్వడం జరిగింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇండెక్స్ రిఫర్స్ టు? ఇండెక్స్ అంటే ఏంటంటే మీకు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఒక ఎర్రే లోపల ప్రతి దానికి ఒక లొకేషన్ అనేటువంటిది ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇది.
ఇది సెకండ్ ఆబ్జెక్ట్, ఇది థర్డ్ ఆబ్జెక్ట్, ఇది ఫోర్త్ ఆబ్జెక్ట్. దాని యొక్క లొకేషన్, దాని యొక్క పొజిషన్ ని తెలిపే దాన్ని ఇండెక్స్ అని చెప్పేసి అంటారు. మనకి ఇండెక్స్ నెంబరింగ్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? జీరో. ఇండెక్స్ నెంబర్ విల్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ ద జీరో. సో ఇక్కడ మనకి ఇండెక్స్ 0 అంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ది ఫస్ట్ ఆబ్జెక్ట్. ఇండెక్స్ 1 అంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ది సెకండ్ ఆబ్జెక్ట్. ఇండెక్స్ థర్డ్ అంటే కనుక ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ది ఫోర్త్ ఆబ్జెక్ట్. క్లియర్? సో ఇండెక్స్ 0 మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్, 1 అనేటువంటి సెకండ్ ఆబ్జెక్ట్ ని, థర్డ్ అంటే కనుక ఫోర్త్ ఆబ్జెక్ట్ ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది మనకి ఓవరాల్ గా మ్యాప్ లో ఉన్నటువంటి డిఫాల్ట్ పారామీటర్స్ యొక్క మీనింగ్ ఇది. రైట్. సో ఇక్కడ ఈ మ్యాప్ ఆపరేటర్ కి రెండు పారామీటర్స్ అనేవి ఉన్నాయి. ఒక పారామీటర్ అనేటువంటిది ఆ ఇన్పుట్ డేటాని దేని మీద అయితే మీరు మ్యాప్ ఆపరేటర్ అనేది అప్లై చేస్తున్నారో ఆ డేటాని కంట్రోల్ చేయడానికి ఐటమ్ అనేటువంటి పారామీటర్ యూజ్ అవుతుంది. వాటి యొక్క ఇండెక్స్ పొజిషన్ తెలుసుకోవడానికి మనకి ఇండెక్స్ అనేటువంటి పారామీటర్ యూజ్ అవుతుంది. ఆర్ వి గుడ్ టిల్ దిస్ పాయింట్? రైట్. సో నౌ ఐఎమ్ స్టార్టింగ్ మై స్క్రిప్ట్. ఇక్కడ ఎర్రే లోపల నాకు ఆబ్జెక్ట్ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఉంది. సో ఈచ్ వన్ ఈజ్ బీయింగ్ ఇన్ ఆబ్జెక్ట్ అండ్ నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కూడా నాకు ఎర్రే కంటైనింగ్ ది మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సో ఒక ఎర్రే లోపల మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేటువంటిది రావాలి. సో ఐఎమ్ స్టార్టింగ్ ఇటరేటింగ్ దిస్ బై యూజింగ్ ది ఆబ్జెక్ట్. So when I provided this particular object node, you can see the beauty of it. It is iterating this code on each of the object. ప్రతి ఆబ్జెక్ట్ మీద ఇండివిజువల్ గా ఇటరేట్ చేస్తుంది. Okay, see this. I'm clicking on enter. I'm just giving some spaces here. So on top of it, I needs to write this particular code. దేని నుండి అయితే పిక్ చేసుకోవాలనుకున్నా దాని నుంచి నేను పిక్ చేసుకున్నాను. సో బ్యాంక్ సోర్స్, ఈ బ్యాంక్ సోర్స్ అనేటువంటి హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఇస్తే నాకు అది 4 times ఇటరేట్ అయింది. ఎందుకు అంటే కనుక ఇక్కడ నాకు 4 ఆబ్జెక్ట్స్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇటరేటింగ్ ఆన్ ది ఈచ్ ఆబ్జెక్ట్. ఇక్కడ బ్యాంక్ సోర్స్ అనేటువంటి దాన్ని నేను ఇప్పుడు ఎక్కడి నుంచి పిక్ చేసుకోవాలి, దేనికి మ్యాప్ చేయాలి? సోర్స్ మ్యాప్ చేయాలి. సో నౌ దిస్ హోల్ ఆబ్జెక్ట్ ఆర్ బీయింగ్ ఇటరేటెడ్ స్టోర్డ్ ఇన్ దిస్ ఐటమ్. అందుకని చెప్పేసి నేను దీన్ని ఐటమ్ డాట్ సోర్స్ అని చెప్పేసి రాయాలి. ఓకే, ఎప్పుడైతే నేను ఐటమ్ డాట్ సోర్స్ అని రాయగానే చూడండి ఈచ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ నుండి ఫస్ట్ది, సెకండ్ ఆబ్జెక్ట్ నుండి సెకండ్ది, థర్డ్ నుండి థర్డ్ది, ఫోర్త్ నుండి ఫోర్త్ది డైనమిక్ పికింగ్ అనేటువంటిది జరిగిందా లేదా? రైట్. నౌ what will happen, what exactly it is taking when I'm saying item? అసలు ఐటమ్ అంటే అది ఏం పిక్ చేసుకుంటుంది అనేటువంటిది చూడండి. సో వెన్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ద బ్యాంక్ సోర్స్, ఐటమ్ అనేటువంటిది కాల్ చేస్తే ఆ పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్లో, ఇక్కడ ఇది 0th ఇండెక్స్ పొజిషన్లో, ఆ ఇండెక్స్ పొజిషన్లో మ్యాచింగ్ ఐటమ్ని తీసుకుంటుంది. సో ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్ ఏంటి? సోర్స్ హెచ్డిఎఫ్సి ఐటమ్. సో 0th ఇండెక్స్ పొజిషన్ లో సోర్స్ హెచ్డిఎఫ్సి ఐటమ్ డీటెయిల్స్ అనేటువంటి తీసుకుంది. ఇక్కడ చూస్తే కనుక సెకండ్ ఇటరేషన్ లో ఈ పర్టికులర్ లొకేషన్ కి మ్యాచ్ అయ్యేటువంటి ఆబ్జెక్ట్ ని పిక్ చేసుకుంది. ఓకే, సో డిడ్ యూ అండర్స్టాండింగ్ దిస్ పర్టికులర్ ఐటమ్ బిహేవియర్? ఓకే, సో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐఎమ్ కాలింగ్ యాజ్ పేలోడ్? పేలోడ్ అని కాల్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ? సో the whole payload will come, right? సో ఓవరాల్ పేలోడ్ ఎక్కడికి వచ్చి నేను మళ్ళీ పేలోడ్ డాట్ సోర్స్ అని చెప్పి కాల్ చేశానంటే ఇట్ ఈస్ అగైన్ మీనింగ్లెస్, రైట్? బికాస్ పేలోడ్ లోపల సోర్స్ అంటే కనుక మీకు మల్టిపుల్ ఫీల్డ్స్ అనేవి మళ్ళీ అవి అగైన్ కలెక్షన్ కిందే వస్తాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యు ఆర్ స్టోరింగ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఇన్ టు ఎన్ ఐటమ్. ఒక ఐటమ్ అనేటువంటి దాంట్లో ఈచ్ ఆబ్జెక్ట్ ని స్టోర్ చేసుకుని ఆ ఈచ్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇటరేట్ చేస్తున్నాం. ఆ ఇటరేట్ చేయడానికి మీకు ఈ ఐటమ్ అనేటువంటి కీవర్డ్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఐటమ్ లోపల సోర్స్ అని చెప్తే ఓన్లీ సోర్స్ ని మాత్రమే పిక్ చేసుకుంది, ఎందుకంటే ఈ ఐటమ్ అనేటువంటిది ఓన్లీ సింగిల్ ఆబ్జెక్ట్ కదా. సింగిల్ ఆబ్జెక్ట్ లో సోర్స్ అంటే విల్ ఇట్ గివ్ ద సింగిల్ వాల్యూ ఆర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్? సింగిల్ వాల్యూ. క్లియర్? ఎనీ డౌట్స్? Others, are you able to understand? Yes. Right.
సో ఓవరాల్ అమౌంట్ చెప్పండి సింటాక్స్. ఇప్పుడు నేను దీన్ని ఎక్కడి నుంచి పిక్ చేసుకోవాలి? amount. అమౌంట్ నుండి పిక్ చేసుకోవాలి. సిమిలర్లీ ఫర్ ది bank transfer type, I can pick from the transfer type. For the customer, I can pick from the public customer. All right. Are we good till this point? Yes. Yes. టైప్ కాస్ట్ చేయొచ్చా? ఏంటండి? టైప్ కాస్ట్ మీన్స్ అక్కడ పేలోడ్ లో ఒక టైప్ ఉన్నది, అమౌంట్ అనేది ఇంటీజర్ లో ఉన్నది. వీ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ స్ట్రింగ్ String. ఫార్మాట్. Yeah, we can convert it. So suppose for example, here getting the overall amount అనేది వంటిది ఇంటిజర్ ఉంది. ఇఫ్ యూ వాంట్ కన్వర్ట్ దట్, ఇక్కడ మనం దేని మీద అప్లై చేస్తున్నాం? ఐటమ్ డాట్ అమౌంట్ మీద అప్లై చేస్తున్నాం. ఐటమ్ డాట్ అమౌంట్ యొక్క రిజల్ట్ ఏంటి? 10,000. ఈ 10,000 రిజల్ట్ మీద యాజ్ స్ట్రింగ్. ఓకే. ఓకే, ద సింటాక్స్ ఈస్ యాజ్. సో దీనిని ఎలా కన్వర్ట్ చేయాలి అనుకున్నారు? ఐ వుడ్ లైక్ టు సీ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్. సో యూ కెన్ కన్వర్ట్ రైట్. ఐటమ్ డాట్ అమౌంట్ యాజ్ స్ట్రింగ్. ఏదో ఎక్కడైనా సపోజ్ స్ట్రింగ్ ఉందనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఓవరాల్ రిజల్ట్ స్ట్రింగ్ ఉంటే కనుక దానికి యాజ్ నెంబర్, యాజ్ ఇంటిజర్, యాజ్ నెంబర్ అని చెప్పేసి అలా కన్వర్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇప్పుడు ఓవరాల్గా మనం ఇక్కడ వరకు చేసింది ఏంటంటే కనుక మ్యాప్ అనేటువంటి ఆపరేటర్ని యూజ్ చేసి ఈచ్ ఐటమ్ని ఇటరేట్ చేసి మనకు కావాల్సిన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది తెచ్చుకున్నాం. ఇఫ్ ఐఎమ్ కంపేరింగ్ దిస్, సో బ్యాంక్ సోర్స్ హెచ్డిఎఫ్సి అనేటువంటిది ఓవరాల్ అమౌంట్ 10,000. నెక్స్ట్ నాకు ఐసిఐసిఐ అమౌంట్ 5,000, 12,000 ఈ రకంగా ఉంది. ఇన్పుట్ అనేటువంటి దాన్ని కొంచెం చేంజ్ చేద్దాం. దాన్ని ఎలా అంటే సో నౌ ఐఎమ్ గెటింగ్ రిక్వైర్మెంట్ సంథింగ్ లైక్ దిస్. 12,000 amount, 10,000 amount, 5,000 amount and 5,000 amount. Okay, this is the expected output. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేటువంటిది మీకు ఇన్పుట్ అనేటువంటిది హెచ్డిఎఫ్సి ఉంది. ఎస్, ఇన్పుట్ అనేటువంటిది సేమ్, మీకు ఇక్కడ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ సేమ్ ఉంది. కానీ అవుట్పుట్ వచ్చేటప్పటికి ఒకటి మీరు మ్యాప్ చేసి ఇక్కడ ఫీల్డ్ ఏ ఫీల్డ్కి ఏ ఫీల్డ్ని మ్యాప్ చేయాలి అనేటువంటిది చేయాలి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్ అనేటువంటిది చేంజ్ చేస్తాం. సో హియర్ యు ఆర్ గెటింగ్ ది అమౌంట్ ఆర్డర్ లైక్ 10,000, 5,000, 12,000, 5,000. కానీ ఇఫ్ యు ఆర్ సీయింగ్ ది అవుట్పుట్, యు ఆర్ సీయింగ్ ది అమౌంట్ 12,000, 10,000, 5,000, 5,000, సమ్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, సో విల్ హ్యావ్ దట్ రైట్, అసెండింగ్ అండ్ డిసెండింగ్. అసెండింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ దట్? స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. స్మాలర్ నెంబర్ టు బిగ్గర్ నెంబర్, అసెండింగ్. డిసెండింగ్ అంటే కనుక మనకి బిగ్గర్ నెంబర్ నుండి స్మాలర్ నెంబర్ కి. సో హియర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ ఆర్డర్ ఇన్ ఏ డిసెండింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు ద అమౌంట్ ఆఫ్, విత్ రెస్పెక్ట్ టు ద ఫీల్డ్ కాల్డ్ ఓవరాల్ అమౌంట్. ఓవరాల్ అమౌంట్ అనేటువంటి ఫీల్డ్ మీద మనకి డిసెండింగ్ ఆర్డర్ అనేటువంటిది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో దానిని మనం ఎలా రాయాలి? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఈ పర్టిక్యులర్ ఓవరాల్గా నాకు వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఈ రిజల్ట్ మీదన ఇఫ్ ఐ వాంట్ టు అప్లై ఎనీథింగ్ ఐ కెన్ అప్లై అదర్ ఆపరేటర్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు నేను ఏదైనా ఇక్కడ ఆపరేటర్ అనేటువంటిది యూస్ చేస్తున్నాను అంటే గనక అది పేలోడ్ మీద అప్లై చేసినట్ట లేదా ఈ ఓవరాల్ రిజల్ట్ మీద అప్లై చేసినట్ట? ఓవరాల్ రిజల్ట్ మీద అప్లై చేసినట్లు. ఓకే, సో దీనికి మీకు ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే కనుక దీన్ని ఒక పెరాంథసిస్ లో మీకు ఓవరాల్ రిజల్ట్ అంతా కూడా ఒక పెరాంథసిస్ లో ఒక ఆఫ్ లో పెట్టుకోవచ్చు, సంథింగ్ లైక్ దిస్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఈ రిజల్ట్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇఫ్ ఐ వాంట్ టు అప్లై ఎనీథింగ్ సో దట్ ఐ కెన్ అప్లై. ఎప్పుడైతే ఒక సర్టెన్ రికార్డ్స్ ని ఆర్డర్ చేయాలో విత్ రెస్పెక్ట్ టు ద అసెండింగ్ ఆర్ డిసెండింగ్, వీ హ్యావ్ ఎన్ ఆపరేటర్ దట్ ఈస్ కాల్డ్ ఆర్డర్ బై. వాట్ ఈస్ దట్ ఆపరేటర్? Order by. Order by. If I am saying item, this particular overall amount. ఓకే, నేను దేని మీద ఆర్డర్ చేయాలి, ఏ బేస్ మీద ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాను. సో
సో హియర్ యూఆర్ సీయింగ్ ఐటమ్ డాట్ ఓవరాల్ అమౌంట్, అంటే ఇందులో ఉన్నటువంటి ఓవరాల్ అమౌంట్ ఫీల్డ్ ప్రకారం నాకు ఆర్డర్ అనేటువంటిది ప్లేస్ అవ్వడం జరిగింది. సపోజ్ అక్కడ మీకు సీరియల్ నెంబర్ ఉంది, లేదా రో నెంబర్ ఉంది, స్టూడెంట్ నెంబర్ ఉంది. ఆ పర్టికులర్ ఫీల్డ్ ప్రకారం మీరు ఆర్డర్ అనేటువంటిది కంట్రోల్ చేస్తారు. సో హియర్ ఇఫ్ యూఆర్ సీయింగ్, సో ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దట్ ఐటమ్ డాట్ ఓవరాల్ అమౌంట్, బై డిఫాల్ట్ మీకు ఇక్కడ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, బై డిఫాల్ట్ ఆర్డర్ బై ఆపరేటర్ అనేటువంటిది ఫీల్డ్స్ ని ఏ ఆర్డర్ లో సెట్ చేస్తుంది. సో హియర్ యూఆర్ సీయింగ్ ఏ ఆర్డర్ లో సెట్ చేస్తుంది, అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ లో సెట్ చేస్తుంది. ఓవరాల్ అమౌంట్ 5,000 నుంచి స్టార్ట్ అయింది, 5,000, 5,000 అండ్ 10,000, 12,000. ఇది ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్ లో. ఆర్డర్ బై ఆపరేటర్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్ ఏమిటి అని చెప్పేసి అడుగుతారు. ఆర్డర్ బై ఆర్డర్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్ అసెండింగ్ ఆర్డర్. మరి దాన్ని డిసెండింగ్ ఆర్డర్ కింద కన్వర్ట్ చేయాలి అంటే మీరు దానికి ఏం చేయాలి? సో యూ కెన్ యూజ్ అన్ ఆపరేటర్ దట్ ఈస్ కాల్డ్ మైనస్. క్లియర్? Okay. అండర్స్టాండ్ ద డిఫరెన్స్? ఇస్ ఇట్ క్లియర్? Yes. ఎస్. సో ఇక్కడ ఆర్డర్ బై ఆపరేటర్ మీద ఓవరాల్ గా 3 క్వశ్చన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, ఆర్డర్ బై ఆపరేటర్ యొక్క పర్పస్ ఏంటి? ఈ మీకు యూ కెన్ ఆర్డర్ ద ఎలిమెంట్స్ ఇన్ ద అసెండింగ్ ఆర్ ద డిసెండింగ్ ఆర్డర్. దాన్ని ఆర్డర్ చేయొచ్చు ఆర్డర్ బై ఆపరేటర్ మీద. ఈ ఆర్డర్ బై ఆపరేటర్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్ ఏంటి? అది అసెండింగ్ ఆర్డర్ లో ఎలిమెంట్స్ ని ప్లేస్ చేస్తుందా, డిసెండింగ్ ఆర్డర్ లో ఎలిమెంట్స్ ని ప్లేస్ చేస్తుందా? ఆర్డర్ బై ఆపరేటర్ అనేది మనకి బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్స్ లో ఎలిమెంట్స్ అనేటువంటిది ప్లేస్ చేస్తుంది. సో దాన్ని డిసెండింగ్ కన్వర్ట్ చేయాలి అంటే కనుక యూ కెన్ కన్వర్ట్ దట్ బై యూజింగ్ ది మైనస్ ఆపరేటర్. క్లియర్? హలో, am I audible? Hello? ఎస్. ఎస్. Yes, sorry. I lost the network suddenly. Are you able to see my screen? ఎస్. Yes. ఎక్కడైనా వాయిస్ బ్రేక్ అయితే చెప్పండి. Give me a second. Yeah, it will be good now. Am I audible? ఎస్. Right. సో ఆర్డర్ బై ఆపరేటర్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్ ఏంటి? ఇంక్రీజింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ లో మనకి ఆర్డర్స్ అనేవి ప్లేస్ అనేటువంటిది చేస్తాం. రైట్. సో ఇప్పుడు ఇది ఆర్డర్ బై we can do only for the map, I mean error type, right? లైక్ మనం స్ట్రింగ్స్ మీద వాటిని కూడా చేయొచ్చు. సో దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సెపరేట్లీ. మనం ఒక్కొక్క కాన్సెప్ట్ ఫస్ట్ ఇప్పుడు మనం అరే స్టార్ట్ చేసాం కదా, తర్వాత స్ట్రింగ్స్ మీద చేసేటప్పుడు స్ట్రింగ్స్ గురించి అప్పుడు ఎలా యూస్ చేసుకోవచ్చు. నిన్న కంకాటినేటింగ్ ఆపరేటర్ డిస్కస్ చేసినట్లు, సో వేర్ ఎగ్జాక్ట్లీ ఆల్ ద సిచ్యుయేషన్స్ విల్ కమ్ దట్ వీ విల్ డిస్కస్. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోడ్ని ఎంత నీట్గా రాయాలి అనేటువంటిది ఒక పర్స్పెక్టివ్ అనేది చూడాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్డర్ బై అనేటువంటి ఆపరేటర్ నేను యూస్ చేశాను. ఓకే, ఇది ఓవరాల్గా నాకు కావాల్సినటువంటి ఎండ్ రిజల్ట్. సో ఇప్పుడు మీకు ఇంకొక దీంట్లోనే చిన్న చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ ఏంటి అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ అనదర్ క్లయింట్, another source which is having similar HDFC అనేటువంటి పర్సనే మీకు హెచ్డిఎఫ్సికి సంబంధించిన రికార్డ్స్ మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సికి సంబంధించినటువంటి మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి కనుక రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ హెచ్డిఎఫ్సి పర్సన్ అందరూ కూడా నాకు ఒక గ్రూప్ కింద కావాలి. సో ఇక్కడ ఆల్రెడీ యూ హ్యావ్ ప్లేస్ దెమ్, కాకపోతే ఏంటంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఐ వాంట్ టు మేక్ ఆల్ ద పీపుల్ ఇంటూ గ్రూప్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి అనేటువంటి పీపుల్ మల్టిపుల్ పీపుల్ ఉంటే కనుక వాళ్ళ యొక్క రికార్డ్స్ అన్ని కూడా ఒక గ్రూప్ కింద కావాలి. ఐసిఐసిఐ పీపుల్ యొక్క రికార్డ్స్ అన్ని కూడా అంటే వాళ్ళ నాకు గ్రూప్ కింద కావాలి. సో దీస్ ఆర్ ది యాక్చువల్ రిక్వైర్మెంట్స్. జనరల్గా
మీరు ఏదైనా కేటగిరీ చూస్తే కనుక గ్రూప్ చేసి పీపుల్ని రిప్రజెంట్ చేయండి లేదా గ్రూప్ ట్రాన్స్ఫర్మేషన్ చేయటువంటిది కామన్ రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో దానికోసం మనకు ఒక ఆపరేటర్ ఉంది. ఆ ఆపరేటర్ అనేటువంటిది ఏంటంటే గ్రూప్ బై. వాట్ ఈస్ దట్ ఆపరేటర్? గ్రూప్ బై. సో సిమిలర్ ఇక్కడ ఇవన్నీ కూడా మనకి అర్రేస్ మీద వర్క్ అయ్యేటువంటి ఆపరేటర్స్. ప్రతి చోట మీకు ఐటమ్ ఇండెక్స్ అనేటువంటి ఓవరాల్ కనిపిస్తూ ఉంటుంది. గ్రూప్ బై ఐటమ్ కామ ఇండెక్స్. ఇక్కడ మీకు ఐటమ్ డాట్. సో దేని బేస్ మీద మనం చేయాలి అనుకుంటున్నాం? బ్యాంక్ నేమ్ బేస్ మీద చేయాలి అనుకుంటున్నాం. సో యూ కెన్ సే ఐటమ్ డాట్ బ్యాంక్ సోర్స్. సో హియర్ యూ కెన్ సి హెచ్డిఎఫ్సి అన్ని కూడా మనకి ఒక సెట్ ఆఫ్ గ్రూప్ కింద అయిపోయినాయి. ఐడిఎఫ్సి అన్ని కూడా ఒక గ్రూప్ కింద, ఐసిఐసిఐ అనేది గ్రూప్ కింద, ఎస్బిఐ అనేటువంటిది ఒక గ్రూప్ కింద సెపరేట్ అయింది. రైట్? ఆర్ వి క్లియర్ ఆన్ దిస్ పర్టికులర్ పాయింట్? సో Yes. ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ ఆపరేటర్స్ అనేవి మనం ఎలా అయినా వాడతారండి. ఆపరేటర్స్ మీకు నెట్లోనే దొరికేస్తాయి. మీరు దాన్ని రెఫర్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్టాండర్డ్ కోడ్ ప్రాక్టీసెస్. కోడ్ని ఎంత బ్యూటిఫుల్గా రాయాలి. నేనేదో నాకు నచ్చినట్లు ఇలా కోడ్ రాసుకుని వెళ్ళిపోతే ఇది వేరే ఒక డెవలపర్కి ఇన్కన్వీనియన్స్ అనేది కలిగించకూడదు. సో దే షుడ్ బి ఏబుల్ టు రీడ్ ద కోడ్ ఇన్ ద ఫస్ట్ సైట్. సో ఈ రకంగా నేను ఒకదాని మీద ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది స్టాండర్డ్ ప్రాక్టీస్ కాదు. సో దెన్ వాట్ ఆర్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ వీ షుడ్ ఫాలో? సో మీరు రాసేటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఒకటి మీకు క్లారిటీ ఉండాలి, రెండోది వేరే డెవలపర్స్ కూడా క్లారిటీ ఉండాలి. ఓకే, ఓవరాల్ లాజిక్ అనేటువంటిది సింగిల్ ప్లేస్లో రాయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే కనుక పేలోడ్ అనేటువంటి దాన్ని ఇటరేట్ చేశాను, దాన్ని ఐటెంలో స్టోర్ చేసుకున్నాను. The same name I'm using for the same parameter name I'm using for the order by, the same parameter name I'm using for the group by. ఇక్కడ ఐటమ్ డాట్ బ్యాంక్ సోర్స్ అంటే ఇంకొంచెం లాజిక్ రాసిన తర్వాత అది నాకే తెలియదు అది ఈ గ్రూప్ బైకి సంబంధించిన ఐటమా లేకపోతే ఇది మ్యాప్కి సంబంధించిన ఐటమ్ అనేది. సపోజ్ ఇక్కడ నేను ఈ మ్యాప్కి సంబంధించిన ఈ డీటెయిల్స్ ఏవో నేను యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి. సో అది దేని పిక్ చేసుకుంటుంది? రీసెంట్ ఐటమ్ ఏదైతే ఉందో దాన్నే పిక్ చేసుకుంటుంది. ద కోడ్ ఆల్వేస్ రిఫర్స్ టు దిస్ పర్టికులర్ ఐటమ్. మరి దీన్ని నేను రెఫర్ చేసుకోవాలంటే ఎలా రెఫర్ చేసుకోగలను? ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ద డూప్లికేట్ నేమింగ్, ఐ కెన్ డూ దట్. సో డిడ్ యూ అండర్స్టాండ్ ది ఇష్యూస్? Yes, sir. రైట్. ఇలా ఉన్న కోడ్ని కొంచెం బెటర్గా ఎలా రాయొచ్చు? ఐఎమ్ టేకింగ్ ద సేమ్ ఇన్పుట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇన్పుట్. సో లెట్స్ సే పేలోడ్. సో ఇక్కడ నేను కొన్ని లోకల్ వేరియబుల్స్ అనేటువంటివి క్రియేట్ చేసుకోవచ్చు. ఏం క్రియేట్ చేసుకోవచ్చు? లోకల్ వేరియబుల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అంటే ఏంటి? Few of you might be already working, right? What is the purpose of the variable? Store the value. Store something. It is used to store something, it something. varies. Yes, it is Yeah. used to store something టెంపరీ. మనకి ఆ ఈవెంట్ అనేది ఎగ్జిక్యూట్ జరిగేంత వరకు కూడా ఓవరాల్ ఈవెంట్ అనేది మనకి టెంపరీ డేటాని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్ అనేటువంటిది యూజ్ అవుతుంది. సో హియర్ ఐ కెన్ క్రియేట్ ఏ వేరియబుల్. వేరియబుల్ని క్రియేట్ చేయడం, వేరియబుల్ ఎప్పుడు కూడా రెండు స్టెప్స్ ఉంటాయి మనకి. డిక్లరేషన్ ఆఫ్ ద వేరియబుల్, కాలింగ్ ది వేరియబుల్. డిక్లరేషన్ ఆఫ్ ద వేరియబుల్, వేరియబుల్ని డిక్లేర్ ఎలా చేయాలి, దాన్ని మీరు డిక్లేర్ చేసిన దాన్ని ఎలా కాల్ చేయాలి. సో ద పర్పస్ ఏంటంటే వేరియబుల్లో మీరు కొంత డేటాని స్టోర్ చేసుకుంటారు, దాన్ని అవసరం వచ్చిన చోట మీరు యూజ్ చేసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే దాని యొక్క పర్పస్ అదే. సో స్టోర్ చేసుకోవాలి అంటే దాన్ని టెక్నికల్ వర్డ్ ఏంటంటే డిక్లేర్ చేయడం. ఆ స్టోర్ చేసుకున్న దాన్ని యూజ్ చేసుకోవాలి అంటే కనుక దాని టెక్నికల్ వర్డ్ కాలింగ్ ద వేరియబుల్. వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి సింటాక్స్ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్లో ఈ DWL స్క్రిప్ట్లో వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే సింటాక్స్ ఏంటంటే వేర్. వేర్ అని చెప్పి మీరు దేంట్లో దాన్ని స్టోర్ చేసుకోవాలనుకున్నారో ఒక నేమ్ ఇవ్వండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఇది మ్యాప్ రిజల్ట్ కదా, నేను దీనికి మ్యాప్ రిజల్ట్ అని చెప్పేసి ఒక నేమ్ ఇచ్చుకున్నాను. సింటాక్స్ ఏంటంటే వేర్ కీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఇక్కడ రాయాలనుకుంటున్నటువంటి లాజిక్. ఇక్కడ సపోజ్ నేను వేర్ మ్యాప్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు పేలోడ్ అంటే ఈ పేలోడ్ అంతా నాకు ఎందులో సేవ్ అయినట్టు? మ్యాప్ రిజల్ట్లో. చూడండి
ఇక్కడ మీరు జస్ట్ దీన్ని డిక్లేర్ చేసుకున్నారు. ఏమని చెప్తున్నారు? నేను ఒక వేరియబుల్ ఇనిషియేట్ చేశాను. ఆ ఇనిషియేట్ చేస్తున్న వేరియబుల్ పేరు మ్యాప్ రిజల్ట్. దాంట్లో నాకు పేలోడ్ అనేటువంటిది సేవ్ అవ్వాలి. నేను అంతవరకు మాత్రమే చెప్పాను. సో ఐ జస్ట్ డిక్లేర్. సో దీన్ని కాల్ చేయాలి. దాన్ని కాల్ చేయడానికి డైరెక్ట్ సింటాక్స్ ఏంటంటే జస్ట్ వేరియబుల్ నేమ్. ఓకే, చాలా సింపుల్. ఈ వేరియబుల్ నేమ్ని మీరు కాల్ చేస్తే వేరియబుల్ని డిక్లేర్ చేసినట్టు దాన్ని జస్ట్ కాల్ చేయడానికి సింటాక్స్ మ్యాప్ రిజల్ట్. ఇది డిడబ్ల్యూఎల్ స్క్రిప్ట్లో. ఓకే, వేరొక చోట వేరియబుల్స్కి వేరే సింటాక్సెస్ ఉంటాయి, అది నేను చెప్తాను. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. క్లియర్? సో మ్యాప్ రిజల్ట్ అంటే మీరు ఇండైరెక్ట్ గా పేలోడ్ ని స్టోర్ చేసుకుంటే ఆ పేలోడ్ ని స్టోర్ చేసుకున్న వాల్యూ అంతా కూడా ఇక్కడ మీకు ప్రింట్ అయింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటే కనుక పేలోడ్ డాట్ అమౌంట్ అనండి. సో ఇక్కడ మీకు మ్యాప్ రిజల్ట్ లో ఏది వస్తుంది? ఈ పేలోడ్ డాట్ అమౌంట్ అనేటువంటిది అంతా మ్యాప్ రిజల్ట్ లో స్టోర్ అవుతుంది. ఆ మ్యాప్ రిజల్ట్ ఫీల్డ్ ని డైరెక్ట్ మీరు కాల్ చేసుకుంటున్నారు. క్లియర్? ఎస్. రైట్. సో నౌ ఆన్ దిస్ మ్యాప్ రిజల్ట్ వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ ఐ వుడ్ లైక్ టు డూ, ఇక్కడ మ్యాప్ కి సంబంధించినటువంటి ఏవైతే చేశాను సో ఆల్ దోస్ థింగ్స్ ఐ కెన్ డూ ఇట్ హియర్. రైట్. సో సిమిలర్ పేలోడ్ అనేటువంటి ఆపరేటర్ మీద మ్యాప్ ఆపరేటర్ యూస్ చేస్తాను. పేలోడ్ మీద మ్యాప్ ఆపరేటర్ యూస్ చేస్తాను. మ్యాప్ ని ఇటరేట్ చేస్తాను. ఇఫ్ ఐఎమ్ సీయింగ్ ద మ్యాప్ రిజల్ట్ అనేటువంటి చూడండి. సో డిడ్ ఐ గాట్ ది ప్రాపర్ రిజల్ట్ ఆర్ నాట్? మనకి మ్యాప్ అయిన తర్వాత వచ్చిందా లేదు? సో మ్యాప్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి వచ్చింది. సో దీని తర్వాత ఇక్కడ ఇంకొకటి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈచ్ ఐటమ్ ఇండెక్స్ ఒక కస్టమ్ పారామీటర్ అనేటువంటిది డిఫైన్ చేసుకోవచ్చు. ఇది నాకు మ్యాప్ కి సంబంధించినటువంటి ఏరియా. సో ఐ కెన్ సే దిస్ ఈస్ మ్యాప్ ఐటమ్ అండ్ దిస్ పారామీటర్ ఐ కెన్ డిఫైన్ లైక్ మ్యాప్ ఇండెక్స్. ఒక కస్టమ్ పారామీటర్ అనేటువంటిది డిఫైన్ చేసుకున్నాను. ఐఎమ్ నాట్ యూజింగ్ ది పారామీటర్స్ విచ్ ప్రొవైడెడ్ బై ది MuleSoft. సో ఐ హ్యావ్ రీనేమ్ దెమ్ యాజ్ మ్యాప్ ఐటమ్ అండ్ మ్యాప్ ఇండెక్స్. సో మ్యాప్ ఐటమ్ ఇప్పుడు ఈ పేలోడ్ అంతా కూడా దేంట్లో స్టోర్ అవుతుంది మనకి? మ్యాప్ ఐటమ్ లో స్టోర్. అంటే ఐటమ్ యొక్క పర్పస్ ని ఇప్పుడు మ్యాప్ ఐటమ్ అనేటువంటిది జస్ట్ నా నేమ్స్ అనేటువంటి నా సొంత నేమ్స్ అనేటువంటి ఇచ్చుకున్నాను అంతే. సో హియర్ ఐ నీడ్స్ టు కాల్. ఇప్పుడు ఐటమ్ డాట్ అంటే అది మనకి ఎక్కడి నుంచి రెఫర్ చేయలేదు, కానీ ఇట్ కెన్ రెఫర్ ఇట్ ఫ్రమ్ ది మ్యాప్ ఐటమ్. క్లియర్? Yes. Others, are you able to catch? Yes, sir. Done? సో మ్యాప్ ఐటమ్ అనేటువంటి దానికి ఒక అంటే ఇక్కడ ఉన్నటువంటి డూప్లికేట్ నేమింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి డూప్లికేట్ నేమింగ్ ఇక్కడ మీకు అన్ని రకాల కంట్రోల్స్ పనిచేస్తాయి. Ctrl+C, Ctrl+X, Ctrl+V, Ctrl+Z మీకు జనరల్గా యూస్ చేసేటువంటి కంట్రోల్స్ అన్ని కూడా ఇక్కడ వర్క్ అవుతాయి. సేమ్ థింగ్ యూ కెన్ వర్క్ ఆన్. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి డూప్లికేట్ నేమింగ్ని అవాయిడ్ చేయడానికి నేను ఒక కస్టమ్ నేమింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ థింగ్, ఈ మ్యాప్ రిజల్ట్ మీద మీరు ఏ ఆపరేటర్ అప్లై చేశారు? వచ్చినటువంటి ఓవరాల్ రిజల్ట్ మీద ఆర్డర్ బై అనేటువంటి ఆపరేటర్ అప్లై చేశారు. సో నౌ హియర్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ వేరియబుల్, దట్ ఈస్ ఆర్డర్ రిజల్ట్. ఆర్డర్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు I would like to apply this order by operator on top of this result. ఈ దీని యొక్క రిజల్ట్ మీద నేను అప్లై చేశాను. ఈజ్ ఇట్ ఆర్ నాట్? Yes. సో ఓవరాల్ ఎందుకంటే నేను ఇక్కడ పేలోడ్ మీద వచ్చిన రిజల్ట్ మీద అప్లై చేయలేదు, ఇక్కడ దీని మీద వచ్చినటువంటి రిజల్ట్ మీద నేను ఆపరేటర్ అప్లై చేశాను. కాబట్టి ఇక్కడ దేని మీద? పేలోడ్ మీద అప్లై చేయాలా, దేని మీద అప్లై చేయాలి? ఇప్పుడు నేను మ్యాప్ రిజల్ట్ మీద అప్లై చేయాలి. మ్యాప్ రిజల్ట్ అని కాల్ చేస్తే నాకు ఓవరాల్ రిజల్ట్ వస్తుంది. దీని మీద నేను ఆర్డర్ బై ఆపరేటర్ అనేటువంటిది అప్లై చేయొచ్చు. సో హియర్ ఆర్డర్ బై ఐటమ్, అక్కడ మీకు ఈ ఆర్డర్ బై దీని రిజల్ట్ అంతా కూడా మీకు ఎక్కడ స్టోర్ అవుతుంది. ఎక్కడ కూడా యూ కెన్ డిఫైన్ యువర్ కస్టమ్ పారామీటర్స్. ఇది ఆర్డర్ కి సంబంధించింది కాబట్టి ఐ కెన్ సే ఆర్డర్ ఐటమ్. ఇవి ఎప్పుడూ కూడా మనకి క్యామల్ కేసింగ్ ఫాలో అవుతుంటారు జనరల్ గా. ఓకే, ఏ కేసింగ్ ఫాలో అవుతారు?
క్యామల్ కేసింగ్ కోడ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా క్యామల్ కేసింగ్ ఫాలో అవుతారు. ఇక్కడ నేను ఆ సింటాక్స్ ప్రకారం చూసుకుంటే నేను ఇక్కడ రాంగ్ ఇచ్చాను. ఇక్కడ జనరల్ గా కీ నేమ్స్ కూడా క్యామల్ కేసింగ్ ఫాలో అవుతారు. ఓకే, ఆర్డర్ బై ఆర్డర్ ఐటమ్ అంటే గనక దిస్ పర్టికులర్ వాల్యూ ఓవరాల్ రిజల్ట్ వాల్యూ వస్తుంది. అందులో మనకి ఏ పర్టికులర్ ఫీల్డ్ ఉంది, ఆర్డర్ ఐటమ్ లో మనం అమౌంట్ ప్రకారం Overall చేయాలి. amount. సో ఈ అమౌంట్ కూడా Increasing order కూడా okay. సారీ, It should be in the increasing order, right? Okay. Map results print చేస్తుంది అందుకని. Yeah, fine. సంథింగ్ ఇస్ రాంగ్. కరెక్టే కదా. అక్కడ మనం కిందన ఏమి ఇచ్చామంటే మ్యాప్ రిజల్ట్ ఇచ్చాము, ఆర్డర్ రిజల్ట్ ఇస్తే కరెక్ట్గా వస్తుంది. అదేనా looking for? ఎస్ సార్. ఓకే, ఇక్కడ ఓవరాల్ రిజల్ట్ అనేటువంటిది ఇంకా చేంజ్ చేయలేదు కదా. ఫైన్. సో దిస్ పర్టికులర్ ఆర్డర్ రిజల్ట్ అంటే దీని ఇక్కడ మనం మ్యాప్ రిజల్ట్ నే కాల్ చేస్తున్నాం. ఇంకా ఇందాక ఇక్కడ ఆర్డర్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఆర్డర్ రిజల్ట్ అనేటువంటిది కాల్ చేస్తాం. సో హియర్ యూ కెన్ సి ఆర్డర్ రిజల్ట్ 5,000, 5,000, 10,000, 12,000, 12,000 ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. దీన్ని జస్ట్ మీరు డిసెండింగ్ ఆర్డర్కి చేంజ్ చేసుకోవాలంటే యూ కెన్ చేంజ్ ఇట్ బై యూజింగ్ ది మైనస్. ఓకే, సో నెక్స్ట్ ఆర్డర్ రిజల్ట్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఇఫ్ యూ వాంట్ గ్రూప్, సో యూ కెన్ డూ దట్. గ్రూప్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు దేని మీద అప్లై చేయాలనుకుంటున్నారు? ఇది ఆర్డర్ రిజల్ట్ మీద అప్లై చేయాలి. ఆర్డర్ రిజల్ట్ మీద మనం యూజ్ చేయాల్సినటువంటి ఆపరేటర్ ఏంటి? గ్రూప్ బై. సో సిమిలర్ మీకు ఉన్నటువంటి ఆ ఇన్పుట్ అంతా గ్రూప్ ఐటమ్ లో స్టోర్ అవుతుంది. దాని యొక్క ఇండెక్స్ పొజిషన్స్ అన్ని కూడా మీకు గ్రూప్ ఇండెక్స్ లో స్టోర్ అవుతాయి. సో ఇక్కడ మీకు గ్రూప్ దేని బట్టి చేయాలి అనుకుంటున్నారు? గ్రూప్ ఐటమ్ డాట్ బ్యాంక్ సోర్స్ దేని బేస్ మీద చేయాలంటే కనుక అది. సో ఓవరాల్ గా ఇక్కడ ఫైనల్ గా మనం కాల్ చేయాల్సినటువంటి వేరియబుల్ ఏంటి? గ్రూప్ రిజల్ట్ అనేటువంటి వేరియబుల్. యూ కెన్ సీ ద రిజల్ట్ హియర్. Okay, which one is looking better? So this one or this one? This one. Right? సో ఓవరాల్ గా మీరు చేసినటువంటి స్టెప్ బై స్టెప్ ఆర్డర్ ఏంటి అనేటువంటిది తెలియాలి. దీనితో పాటు ప్రతి చోట కూడా ప్రాపర్ కమెంట్స్ అనేవి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? కమెంట్స్. సో స్టాండర్డ్ కోడ్ ప్రాక్టీసెస్ లో ప్రతి చోట కూడా కమెంట్స్. కమెంట్ అనేది ఇవ్వడానికి సింటాక్స్ ఏంటంటే డబుల్ స్లాష్. సో మ్యాప్ రిజల్ట్ వేరియబుల్ యూజ్ టు మ్యాప్ ది ఇన్పుట్ డేటా యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. ఇది మీకు నచ్చిన కమెంట్ ఇవ్వచ్చు. ఆ కమెంట్ అంటే ఏంటంటే జస్ట్ వర్డ్, ఇది మీకు కంప్యూట్ అవ్వదు అనమాట. జస్ట్ ఒక రిప్రజెంటేషన్. మీకు అవుట్పుట్ రిజల్ట్ లో ఇది వస్తుందా, నేను ఇచ్చినటువంటి టెక్స్ట్? ఆర్ ఏబుల్ టు సీ దట్? సో లేదు. ఎందుకు అంటే గనక ఇది జస్ట్ ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్. మీరు కోడింగ్ అనేటువంటిది ఈ పర్టికులర్ వేరియబుల్ అనేటువంటిది ఎందుకు క్రియేట్ చేశారు, వాట్ ఈస్ ద పర్పస్, దాని పర్పస్ ని చెప్పాలి ప్రాపర్ గా. సో ఈ పర్టికులర్ దాన్ని ఇన్పుట్ డేటాని నేను యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మ్యాప్ చేసుకోవడానికి నేను యూజ్ చేశాను అనేటువంటిది మీరు ఇక్కడ కోడ్లో రాస్తే ఏ డెవలపర్ కూడా శాశ్వతం కాదు. ఈ రోజు ఉన్న డెవలపర్ రేపు ఉంటాడు. ఓకే, సో నెక్స్ట్ వచ్చే డెవలపర్ కి ప్రాపర్ గా తెలుస్తుంది. ఓకే, ఇన్పుట్ నుండి దీన్ని తీసుకున్నారు, దీని ఇన్పుట్ నుంచి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చేశారా అనేటువంటిది ఎదుటి వల్ల అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీస్ ఆర్ ద స్టాండర్డ్ ప్రాక్టీసెస్ వీ షుడ్ ఫాలో. సో ఓకే, సిమిలర్ గా ఇక్కడ మీకు ఇంకొక కామెంట్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఆర్డర్ రిజల్ట్ అనేటువంటిది ఎందుకు చేశారు? సో ఆర్డర్ రిజల్ట్ వేరియబుల్ యూజ్డ్ టు ఆర్డర్ ది ఎలిమెంట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ based on the amount. ఓకే, సో దీన్ని సింగిల్ లైన్ కమెంట్ అంటారు. ఏమంటారు? సింగిల్ లైన్ కమెంట్. అంటే ఇక్కడ ఏదైనా ఒక ఫీల్డ్ ని మరి కమెంట్ చేసుకోవాలి అంటే కనుక సింపుల్ గా డబుల్ కోట్స్ ఇచ్చారు అంటే కనుక, డబుల్ స్లాష్ ఇచ్చారు అంటే కనుక మీకు అది
కమెంట్ అయిపోతుంది. ఓకే, హియర్ యూ కెన్ సి ఇక్కడ మీరు కస్టమర్ అనేటువంటి ప్రింట్ అవుతుందా మీకు ఇంకా ఓవరాల్గా ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకు? డబుల్ స్లాష్ అనేటువంటిది ఇస్తే కనుక దీన్ని కమెంట్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు రెండు ఫీల్డ్స్ని కమెంట్ చేసుకోవాలి, బ్యాంక్, సోర్స్, ట్రాన్స్ఫర్ టైప్, కస్టమర్. ఇది ఒక సింగిల్ లైన్, ఇది ఒక సింగిల్ లైన్ ఎందుకు కింద కమెంట్ చేస్తారు. దీనికి మల్టీ లైన్ కమెంట్ ఉందా అంటే ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి కదా, రెండు పక్క పక్కనే ఉన్నప్పుడు విడివిడిగా కమెంట్ చేసుకోవడం ఎందుకు, కలిపి కమెంట్ చేయడానికి ఏదైనా వే ఉందా? ఉంటే దానికి సింటాక్స్ ఏంటంటే ఫార్వర్డ్ స్లాష్ యాస్ట్రిక్, ఎండ్ చేసేటప్పుడు యాస్ట్రిక్ ఫార్వర్డ్ స్లాష్. క్లియర్? ఎస్. ఓకే, ఒక్కసారి చూడండి. ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారు? టైప్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్ నేర్చుకున్నారు. టైప్ ఆఫ్ ఆపరేటర్ యొక్క పర్పస్ ఏంటి? To identify the type of the payload. సో యూ కెన్ సే లైక్ యూ కెన్ ప్రింట్ దట్ డేటా టైప్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్. దాని యొక్క డేటా టైప్ ఏంటో తెలుసుకోవడానికి, అది ఒక డేటా, అది ఒక ఐటమ్, అదే బేసికలీ ఎర్రే, ఒక ఆబ్జెక్ట్, ఒక స్ట్రింగ్ అనేటువంటి తెలుసుకోవచ్చు. సో మ్యాప్ ఆపరేటర్ అనేటువంటి తెలుసుకున్నారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మ్యాప్ ఆపరేటర్ అంటారు? మ్యాప్ ఆపరేటర్ యూజ్ టు ఇటరేట్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎన్ ఎర్రే. ఇది దీని యొక్క డెఫినేషన్. ఇటరేట్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎన్ ఎర్రే. ఓకే, ఆర్డర్ బై ఆపరేటర్ అనేటువంటి తెలుసుకున్నారు. మ్యాప్ ఆపరేటర్ అనేటువంటి తెలుసుకున్నారు. మ్యాప్ ఆపరేటర్ అనేది ఓన్లీ ఎర్రే మీద మాత్రమే వర్క్ అవుతుంది. దీనికి రెండు డిఫాల్ట్ పారామీటర్స్ ఉంటాయి. దాన్నే ఐటమ్, ఇండెక్స్ అని చెప్పేసి అంటారు. ఏ పాత్ మీద అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ పాత్ యొక్క వాల్యూ అంతా కూడా మీకు ఐటమ్లో స్టోర్ అవుతుంది. దాని యొక్క ఈచ్ ఇండెక్స్ పొజిషన్ అనేటువంటిది మీకు ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. ఈ ఐటమ్, ఇండెక్స్ అనేటువంటిది మనం కస్టమ్ నేమింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు. లైక్ మీకు నచ్చిన నేమ్ అనేటువంటిది ఇచ్చుకోవచ్చు. వాటిని మ్యాప్ ఐటమ్, మ్యాప్ ఇండెక్స్ అని చెప్పి వాటిని డిఫైన్ చేసుకోవచ్చు. సో వాటిని యూజ్ చేసుకుని మీరు ఎర్రేని ఇటరేట్ చేసి ఒక ఎర్రే మీద పూర్తి కంట్రోల్ అనేటువంటిది తీసుకోవచ్చు. సో పూర్తిగా దాని మీద కంట్రోల్ తీసుకుని మీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు దాన్ని. క్లియర్? Yes. రైట్. సో మ్యాప్ ఆపరేటర్ నేర్చుకున్నారు. దాని తర్వాత ఆర్డర్ బై అనేటువంటి ఆపరేటర్ నేర్చుకున్నారు. ఇది ఎందుకు అంట? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆర్డర్ ద ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ద కండిషన్. ఆర్డర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ అర్రే బేస్డ్ ఆన్ ద కండిషన్. బేస్డ్ ఆన్ ద కండిషన్ మనం ఎలిమెంట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద కండిషన్. ఓకే, సో దీని మీద అడిగేటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఆర్డర్ బై ఆపరేటర్ అనేటువంటి బై డిఫాల్ట్ ఏ ఆర్డర్లో ఇస్తుంది? అసెండింగ్ ఆర్డర్లో ఇస్తుంది. దాన్ని డిసెండింగ్ చేయాలంటే ఏం చేయాలి? మైనస్ ఆపరేటర్ యూజ్ చేయాలి. Minus. క్లియర్? ఇది ఆర్డర్ బై ఆపరేటర్కి సంబంధించింది. గ్రూప్ బై, సో ఏవైనా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని సర్టెన్ కండిషన్ ప్రకారం ఇఫ్ యూ వాంట్ టు గ్రూప్ దెమ్ ఆన్ బేస్డ్ ఆన్ ఏ కండిషన్, గ్రూప్ దెమ్ బేస్డ్ ఆన్ ఏ కండిషన్. సో యూ కెన్ యూస్ గ్రూప్ బై ఆపరేటర్. ఇక్కడ కూడా మీకు డిఫాల్ట్ పారామీటర్స్ ఏముంటాయి? ఐటమ్, ఇండెక్స్ అనే పారామీటర్సే ఉంటాయి. సో ఏ పాత్ అయితే ఇస్తున్నారో ఆ డేటా అంతా ఐటమ్లో, దాని యొక్క ఇండెక్స్ పొజిషనింగ్ అంతా ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. సిమిలర్లీ ఫర్ ద గ్రూప్ బై ఆపరేటర్, గ్రూప్ ఆపరేటర్లో కూడా మనకి డిఫాల్ట్ పారామీటర్స్ ఏముంటాయి? ఐటమ్ కామ ఇండెక్స్ ఉంటుంది. మీరు ఏ ఆపరేటర్ తీసుకున్నా కానీ దానికి సింటాక్స్ ఎలా రాయాలి? ఫస్ట్ మ్యాప్ ఆఫ్ అని చెప్పేసి ఆ సింటాక్స్ రాసుకుని దాని లోపల 2 పారామీటర్స్ అనేవి డిఫైన్ చేసుకోవాలి. ఆ పారామీటర్స్ మీకు నచ్చిన నేమింగ్ తోటి ఐటమ్ కామ ఇండెక్స్. ఓకే, సో దీన్ని కంప్యూట్ చేయడానికి ఉన్నటువంటి సింటాక్స్ ఐఫన్ కామ రైట్ యారో. ఈ సింటాక్స్ అనేటువంటిది ఇక్కడ మీకు దానికి సంబంధించింది. సిమిలర్ మ్యాప్కి ఎలా ఉందో సేమ్లర్ ఆర్డర్ బై అనేటువంటి దానికి కూడా అలాగే ఉంటుంది. ఆర్డర్ బై మీకు నెక్స్ట్ ఉన్నటువంటి గ్రూప్ బై ఆపరేటర్ కూడా అలా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే కనుక ప్రతి ఆపరేటర్ కూడా ఏ కేసింగ్లో ఉంది? క్యామెల్ కేసింగ్లో ఉంది. క్యామెల్ కేసింగ్లో ఉంది. సో మ్యాప్ ఆపరేటర్ నేర్చుకున్నారు, ఆర్డర్ బై నేర్చుకున్నారు, గ్రూప్ బై నేర్చుకున్నారు. ఒక వేరియబుల్ని స్టాండర్డ్ ప్రాక్టీసెస్ ఏదో అలికినట్లుగా కోడ్ రాయకుండా నీట్గా ఎలా రాయాలి, నీట్గా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వాటికి ఎలా రాయాలి. సో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయడం ఎలాగో చూసారు. వేరియబుల్ని డిక్లేర్ చేయాలి అంటే కనుక దానికి సింటాక్స్ కీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ లాజిక్. ఈ వేరియబుల్ని ఎప్పుడు కూడా ఎక్కడ డిఫైన్ చేయాలి? హెడర్స్ లొకేషన్లో డిఫైన్ చేయాలి. అది ఇంపార్టెంట్. వేరియబుల్ని నేను ఎక్కడ డిఫైన్ చేస్తాను అంటే ఇక్కడ నేను క్రియేట్ చేస్తాను వేరియబుల్ని అంటే కనుక పని అవ్వదు. ఓకే, సో ఎప్పుడు కూడా వేరియబుల్ని హెడర్స్ సెక్షన్లో డిఫైన్ చేయాలి. ఓకే, క్లియర్? సో వేరియబుల్ని హెడర్స్ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయడానికి కీ నేమ్ వేర్ కీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ లాజిక్. దాన్ని కాల్ చేయాలి. కాలింగ్ ఎప్పుడు కూడా మీరు కుదిరితే హెడర్ సెక్షన్లో కాల్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. కానీ
ఆర్డర్ ఫాలో అవ్వాలి. మ్యాప్ రిజల్ట్. ఓకే, ఒక్కసారి చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా మందికి తెలియని పాయింట్. ఈవెన్ ద డెవలపర్స్ డోంట్ నో హౌ ఇట్ విల్ కంప్యూట్. ఓకే, చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను కాల్ చేస్తుంది ఏంటంటే మ్యాప్ రిజల్ట్. ఏం కాల్ చేస్తున్నాను? మ్యాప్ రిజల్ట్. మ్యాప్ రిజల్ట్ని కాల్ చేస్తున్నాను. కంప్యూటింగ్ అంటే ఏంటంటే మీ కోడ్ని మీ సిస్టమ్ ఎలా రీడ్ చేస్తుంది, ఎలా కంప్యూట్ చేస్తుంది, ద వే ఇట్ కంప్యూట్స్, ద వే ఇట్ రీడ్స్, ద వే ఇట్ రిజల్ట్ దట్ డేటా అనేటువంటిది అది ఎలా చేస్తుంది. రైట్ ఫ్రమ్ ది టాప్ టు బాటమ్ అప్రోచ్. ఓకే, సో చూడండి, %DW 2.0 ఈ మీ సిస్టమ్ రీడ్ చేసి ఇది ఏ వర్షన్ని రీడ్ చేసుకోవాలి, 2.0 Version. రీడ్ మీద నేను దాన్ని కంట్రోల్ చేయాలి. ద అవుట్పుట్ అప్లికేషన్ JSON, నేను దీన్ని JSON ఫార్మాట్లో ఇవ్వాలి రిజల్ట్ని. ఇట్ విల్ రీడ్ అండ్ రిమెంబర్. దెన్ ఇట్ విల్ డిఫైన్ వేర్ మ్యాప్ రిజల్ట్ అనేటువంటి దాన్ని తీసుకుని ఇట్ విల్ కంప్యూట్, ఈ మ్యాప్ రిజల్ట్ అన్నదాన్ని కంప్యూట్ చేసి ఆ రిజల్ట్ని ఇందులో స్టోర్ చేసుకుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేటువంటి ఒక ఏరియా ఉంటుంది అక్కడ. దీన్ని మళ్ళీ నేను రీకాల్ చేస్తాను, ఎందుకంటే ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అనేటువంటిది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ విచ్ ఇంపాక్ట్స్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది న్యూల్ API. సో ఇక్కడ ఈ కంప్యూటింగ్ అనేటువంటిది అర్థం చేసుకుంటే అక్కడ ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మ్యాప్ రిజల్ట్ అనేటువంటి దాన్ని, ఈ రిజల్ట్ని కంప్యూట్ చేసి ఓవరాల్ రిజల్ట్ అంతా ఏమొస్తుంది అనేటువంటిది ఈ మ్యాప్ రిజల్ట్ లోపల స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకుని చాలా మంది ఇక్కడ ఏమనుకుంటారు అంటే ఈ మ్యాప్ రిజల్ట్ అనేటువంటి దాన్ని ఒకటే కదా మనం కాల్ చేస్తుంది. ఈజ్ ఇట్ ఆర్ నాట్? మన ఫైనల్ గా పేలోడ్ స్క్రిప్ట్ లో ఏం కాల్ చేస్తున్నాం? మ్యాప్ రిజల్ట్. దీని రిజల్ట్ కావాలని చేస్తున్నాం. ఇక్కడ ఈ మ్యాప్ రిజల్ట్ అనేటువంటిది వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, సో ఇక్కడికి వస్తుంది ఈ బాడీలోకి, ఈ హెడర్ సెక్షన్ ఏం పట్టించుకోరు. ఇక్కడ మ్యాప్ రిజల్ట్ అని ఉంది కదా, ఈ మ్యాప్ రిజల్ట్ కాల్ చేయాలి. మ్యాప్ రిజల్ట్ కాల్ చేయాలి కాబట్టి ఇట్ విల్ లుక్ ఫర్ దిస్ వేరియబుల్. ఇక్కడ ఏదైతే కంప్యూటింగ్ జరుగుతుందో ఈ కంప్యూట్ అనేటువంటి చేసి ఈ రిజల్ట్ ని బ్యాక్ తెచ్చుకుని ఇది ప్రింట్ చేసేస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. క్లియర్? కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ మ్యాప్ రిజల్ట్ ని ఇది కంప్యూట్ చేసి, ఇక్కడ వరకు నేను చెప్పింది అర్థమైంది కదా? వాట్ ఈస్ దట్ అజంప్షన్? అర్థమైందా? జనరల్ అజంప్షన్ ఎలా ఉంటుందో. జనరల్ మ్యాప్ రిజల్ట్ అజంప్షన్, కంప్యూట్ చేసి అది తీసుకొచ్చేసాము. మ్యాప్ రిజల్ట్ అనేటువంటిది డైరెక్ట్ బాడీ దగ్గరికి వెళ్తారు, మ్యాప్ రిజల్ట్ అనేటువంటిది రీడ్ చేస్తుంది. ఈ మ్యాప్ రిజల్ట్ అనేటువంటిది ఇట్ విల్ లుక్ ఫర్ దట్ వేరియబుల్, ఇది కంప్యూట్ చేస్తుంది. కంప్యూట్ చేసి ఈ మ్యాప్ రిజల్ట్ ని తీసుకుంటుంది. ఇట్ విల్ నాట్ లుక్ ఫర్ దీస్ టూ థింగ్స్ అని చెప్పేసి అనుకుంటాయి, ఎందుకంటే ఓవరాల్ గా నాకు అవసరం లేదు కాబట్టి. కానీ ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే ఇది టాప్ టు బాటమ్ అప్రోచ్ ని ఫాలో అవుతుంది. మ్యాప్ రిజల్ట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేస్తుంది. మ్యాప్ రిజల్ట్ యొక్క డేటాని ఈ మ్యాప్ రిజల్ట్ లో స్టోర్ చేసుకుంటుంది. సో దాని బేస్ మీద ఈ ఆర్డర్ రిజల్ట్ ని నెక్స్ట్ ఉన్న దాని వాటిని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి ఈ ఆర్డర్ రిజల్ట్ ని కూడా స్టోర్ చేసుకుంటుంది. ఈ నెక్స్ట్ గ్రూప్ రిజల్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, దాని రిజల్ట్ ని కూడా స్టోర్ చేసుకుంటుంది. ఫైనల్ గా ఇక్కడ మ్యాప్ రిజల్ట్ అని ఇస్తే ఆల్రెడీ స్టోర్ చేసుకున్న వాల్యూలో ఉండి ఆ మ్యాప్ రిజల్ట్ ని పిక్ చేసుకుని మీకు రిజల్ట్ అనేటువంటిది ఇస్తుంది. సో ఇట్ విల్ కంప్యూట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఫ్రమ్ ది టాప్ టు బాటమ్ అప్రోచ్. ఓకే, సో నాట్ ఓన్లీ ద మ్యాప్ రిజల్ట్. క్లియర్? ఓకే, దీనికి పర్ఫార్మెన్స్ కి లింక్ ఉంది, అది నేను పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మ్యాప్ రిజల్ట్ ఒకటే కావాలి అంటే ఈజ్ ఇట్ నెససరీ టు కంప్యూట్ దీస్ టూ థింగ్స్? మీరు మ్యాప్ రిజల్ట్ ఒకటే ప్రింట్ చేయాలి అనుకుంటే వీటిని కంప్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? అవసరం లేదు. సో సమ్ కండిషనల్ బేస్డ్ లాజిక్స్ వీ నీడ్స్ టు రైట్, దోస్ థింగ్స్ వీ కెన్ డిస్కస్ లేటర్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోడ్ అనేటువంటిది టాప్ టు బాటమ్ అప్రోచ్ లో మనకి కంప్యూట్ జరగడం జరుగుతుంది. సో ఈ ఓవరాల్ గా ఈ మ్యాప్ రిజల్ట్ ప్రస్తుతానికి ఇక్కడ గ్రూప్ రిజల్ట్ అనేటువంటిది నాకు ఫైనల్ గా కావాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ గ్రూప్ రిజల్ట్ ని పట్టుకెళ్ళి నేను ఇక్కడ డిఫైన్ చేశాను. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ దట్ పాయింట్? గ్రూప్ రిజల్ట్ ని పట్టుకెళ్ళి నేను ఎక్కడ ఇనీషియల్ గా డిక్లేర్ చేశాను. సో ఇనీషియల్ గా డిక్లేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ అగైన్ ఇట్ విల్ ఫాలో ది టాప్ టు బాటమ్ అప్రోచ్. అండర్స్టాండ్?
సో గ్రూప్ రిజల్ట్ మనం ఏమనుకుంటాం, ఆర్డర్ రిజల్ట్ అనేది ఒకటి ఉంది కదా, ఇది కూడా వేరియబుల్స్ లోనే ఉంది కదా, మరి ఎందుకు ఇక్కడ దేర్ ఈస్ నో వేరియబుల్ కాల్డ్ ఆర్డర్ రిజల్ట్ అంటుంది? బికాస్ ఇట్ ఫాలోస్ టాప్ టు బాటమ్ అప్రోచ్. ద డిక్లరేషన్, మీరు ఒక దాన్ని కాల్ చేస్తున్నారంటే, ఇక్కడ నేను ఆర్డర్ రిజల్ట్ అనేటువంటిది కాల్ చేస్తున్నాను. ఆర్డర్ రిజల్ట్ అనేటువంటిది మీరు కాల్ చేయాలంటే ఖచ్చితంగా అది ముందు డిక్లేర్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఆర్డర్ రిజల్ట్ అనేటువంటిది దీనికన్నా ముందు డిక్లేర్ అయ్యి ఉందా? No. లేదు, దాని తర్వాత అయి ఉంది. సో ద సిస్టమ్ విల్ నాట్ గో టిల్ దిస్ పాయింట్ అంటిల్ ఈచ్ స్టెప్ గోస్ ఆన్ సక్సెస్. ప్రతి స్టెప్ కూడా సక్సెస్ఫుల్ గా వెళ్ళకపోతే మనకి చివరి వరకు అది వెళ్ళదు. టాప్ టు బాటమ్ అప్రోచ్ అనేటువంటిది ఫాలో అవుతుంది. సో ఖచ్చితంగా ఇఫ్ యు ఆర్ డిఫైనింగ్ సమ్ వేరియబుల్, ఇఫ్ యు ఆర్ కాలింగ్ సమ్ వేరియబుల్, అది ఖచ్చితంగా ముందు డిఫైన్ అయి ఉండాలి. క్లియర్? Yes. రైట్. సో నెక్స్ట్ డూప్లికేట్ నేమింగ్. ఎక్కడ కూడా సేమ్ Okay. వేరియబుల్ కి ఇక్కడ ఇంకొక విత్ ఇన్ ద స్క్రిప్ట్ లో నేను మళ్ళీ సేమ్ నేమ్ అనేటువంటిది యూజ్ చేసుకుంటాను, సంథింగ్ లైక్ పేలోడ్. ఇక్కడ మీకు డూప్లికేట్ వేరియబుల్ నేమ్ అనేటువంటిది అలో చేయదు. క్లియర్? డూప్లికేట్ వేరియబుల్ నేమ్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ ద ట్రాన్స్ఫార్మ్ మెసేజ్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆర్ వి గుడ్ టిల్ దిస్ పాయింట్? Yes. రైట్, ఎక్కడితో ఆప్ చేద్దాం. సో ఇవి ఈరోజు నేర్చుకున్నటువంటి పాయింట్స్. ఎనీ డౌట్స్ టిల్ దిస్ పాయింట్? Yes, I have doubt. Like map index అన్నాం కదా, but we are not using it anywhere in the code. అంటే దాన్ని కూడా యూజ్ చేసుకుంటాను. ఇన్ కేస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాప్ ఇండెక్స్ అనేటువంటి ఫీల్డ్ మీరు యూజ్ చేసుకోవట్లేదు అంటే కనుక యూ కెన్ రిమూవ్ దట్ పారామీటర్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ మనం వాటిని కూడా యూజ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది వస్తుంది. దీస్ ఆర్ ద పారామీటర్స్ యు ఆర్ డిఫైనింగ్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు ఇటరేట్ దోస్ ఎలిమెంట్స్. okay. ఓకే, సో దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ప్రస్తుతానికి ఇలా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఇట్. ఇది ఇంకా వెళ్ళే కొద్ది టైం పడుతుంది. సో దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ప్రస్తుతానికి ఈ రకంగా ప్రాక్టీస్ చేయండి. సో ఇందులో అసలు ఈ మ్యాప్ ఐటమ్, మ్యాప్ ఇండెక్స్ ఇవి లేకుండా కూడా మనం రాయొచ్చు. అది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. Okay. ఆర్ వి గుడ్ టిల్ దిస్ సాయి ఇప్పుడు పాయింట్? yes. సాయి ఆబ్జెక్ట్స్ లో మనం కమెంట్ చేస్తాము, అలానే డైరెక్ట్ గా పర్టికులర్ ఆబ్జెక్ట్ నే కమెంట్ చేయొచ్చా? ఓవరాల్ ఆబ్జెక్ట్ ని కూడా కమెంట్ చేయొచ్చండి, కాకపోతే ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ దట్ స్క్రిప్ట్. మొత్తం ఓవరాల్ ఆబ్జెక్ట్ నే ఇది నేను కమెంట్ చేసేస్తే ఇక్కడ ప్రింట్ చేయడానికి ఏం లేదు కదా, ఇంకా ఇటరేట్ చేయడానికి. పర్టికులర్ సింగిల్ ఆబ్జెక్ట్, ఫర్ Specific ఎగ్జాంపుల్ index. ఐసిఐసిఐ అనే ఆబ్జెక్ట్ ని మామూలు ఆబ్జెక్ట్ ఉన్న మొత్తాన్ని రిమూవ్ చేయాలనుకుంటే దట్ వీ కెన్ అప్లై ఫిల్టర్స్. వీ కెన్ ఫిల్టర్ ది డేటా. ఓకే సార్. Okay, suppose for example, here you are having this particular thing. సో ఇక్కడ మీకు హెచ్డిఎఫ్సి, ఐడిఎఫ్సి ఈ గ్రూప్ కన్నా ముందు ఇక్కడ గ్రూప్ రిజల్ట్ అనేది కాసేపు పక్కన పెడదాం. సో లెట్ మీ కమెంట్ డౌన్ దిస్ పార్ట్. సో కమెంట్ చేయాలి అంటే కనుక /# అండ్ యూ కెన్ డూ ద మల్టీ లైన్ కమెంట్. ఓకే, సో ఇక్కడ మీకు కమెంట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఉన్నది ఏంటి, ఆర్డర్ రిజల్ట్ అనేటువంటిది ఉంది. ఈ ఆర్డర్ రిజల్ట్లో మీకు ఓవరాల్ ఐసిఐసిఐ పర్సన్ యొక్క రికార్డ్సే వద్దు. యూ వాంట్ టు ఫిల్టర్ దట్, సో యూ కెన్ అప్లై ఫిల్టర్. ఓకే, సో ఫిల్టర్ ఐటమ్ డాట్, సో బేస్డ్ ఆన్ ద బ్యాంక్ సోర్స్ నాట్ ఈక్వల్ టు ఐసిఐసిఐ ఏదైతే. సో యూ కెన్ సి దోస్ ఆర్ నాట్ కమ్. సో ఎనీవే నేను రేపు Yes. చెప్తాను ఇది ఫిల్టర్ ఆబ్జెక్ట్ అనేటువంటివి స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో ప్రస్తుతానికి ఈరోజు ఇవి చేయండి. నేను మీకు ఇది ఇన్పుట్ అవుట్పుట్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ప్రాక్టీస్ పర్పస్ అనేది మీకు ఇస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్, మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్, ఒక అర్రే అనేటువంటిది ఇలా ప్రిపేర్ చేయండి. ఈ 3 ప్రాక్టీస్ చేయండి. సో ఐ విల్ ప్రిపేర్ సమ్ డాక్యుమెంట్ ఫర్ ద ప్రాక్టీస్ పర్పస్ దట్ ఐ విల్ గివ్ ఇట్ యాజ్ ఎ టాస్క్ టు యూ. సో యూ కెన్ కంప్లీట్ దెమ్ and you can post it in the group. Clear? ఎస్ సార్. అంటే
will give the transformations. అంతేనా సాయి? అంటే లేదు. అదర్ ట్రాన్స్ఫర్మేషన్స్, నాట్ ద ఆ, వన్ దట్ వి డిస్కస్. ఇది కాకుండా ఇంకొన్ని ఇస్తాను, లైక్ దాంట్లో ఇన్పుట్ అని చెప్పేసి అండ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, ఇక్కడ దాని కింద అవుట్పుట్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ఇస్తాను, దానికి తగ్గ స్క్రిప్ట్ అనేది మీరు రాసుకోవాలి. వాట్ ఓకే, ఐ గివ్ యాజ్ ఇన్పుట్ అవుట్పుట్, దానికి తగ్గ స్క్రిప్ట్. ఇది మీకు డాక్యుమెంట్ అది డిడబ్ల్యూఎల్ ప్రాక్టీస్ అని చెప్పేసి అప్లోడ్ చేస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు నేర్చుకుంటున్న ప్రతిదీ కూడా ఇక్కడ డాక్యుమెంట్స్లో డేటా వీవ్ ఆపరేటర్స్ టెంప్లెట్ అని అప్లై చేశాను, అప్లోడ్ చేశాను. దీంట్లో మీరు నేర్చుకున్న ప్రతి ఆపరేటర్ ఇక్కడ నేను చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ రకంగా దాని ఫంక్షనాలిటీస్ అనేవి లిస్ట్ డౌన్ చేయండి. క్లియర్? ఎస్. సో యూ కెన్ యూజ్ దిస్ టెంప్లెట్, డౌన్లోడ్ ఇట్ అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ లోకల్ అండ్ యూ కెన్ డూ దోస్ థింగ్స్. ఈ రోజు ఏదైతే టాస్క్ ఉందో డిడబ్ల్యూఎల్ది, ఇక్కడ టాస్క్లో ఈరోజు డేట్ వేసి నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. దాన్ని బట్టి ప్రాక్టీస్ చేసి అవి ఫినిష్ చేసుకురండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆల్మోస్ట్ అవొక 3 నిన్న డిస్కస్ చేసి, ఈరోజు ఒక 4 ఆపరేటర్స్, ఐ థింక్ అరౌండ్ 7 ఆపరేటర్స్, అవన్నీ ఇన్వాల్వ్ అయ్యేలాగా టాస్క్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, దట్ యూ కెన్ కంప్లీట్ దట్. క్లియర్? ఎస్. All right. Any other questions? యాక్చువల్లీ అది పోస్ట్ వర్కౌట్ లో అనుకుంటా కదా, లైక్ వన్ వీఆర్ కాలింగ్ అంటే రన్ టైం Request కాల్ endpoint చేస్తే. and post endpoint, transaction details. అవును. Okay, that I will look into. Actually, కొంచెం టైం లేక నేను చూడలేదండి. సో మేబీ సమ్ Okay. సబ్స్క్రిప్షన్స్ ఫినిష్ అయిపోయి ఉంటాయి. సో ఐ విల్ టేక్ ది న్యూ సబ్స్క్రిప్షన్ అండ్ ఐ లుక్ ఇంటూ దట్. ఓకే. ఎనీవే, Okay. ప్రస్తుతానికి అక్కడ వరకు అది కంప్లీట్ అయిపోయింది కదా. ఇఫ్ యూ అవేర్ ఆఫ్ ఆల్ దో స్టెప్స్, దట్ ఈస్ ఫైన్. మనం మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ అవి చేస్తూ ఉంటాం కాబట్టి వీ కెన్ వర్క్ ఆన్ దోస్. ఓకే. సో అంతే, ప్రాబ్లం అయితే అదే, కానీ దర్ ఇస్ నథింగ్ ఎల్స్. కోడ్ నథింగ్, పరంగా ప్రాబ్లం కోడ్ కాదు. పరంగా ప్రాబ్లం. గాడ్. అది ఏపీఐకి ఏదో ఎక్స్పైర్ అయింది. దట్ ఈస్ ద రీజన్ Okay. ఇట్ ఈస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి.